నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. ఎందుకంటే కువైట్ నుంచి మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ గానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకు వెళుతూ ఉన్నాయి. అటు ఇండియాలో చూసినా ఇలా కువైట్ లో చూసినా కానీ ఏ మాత్రం బంగారం ధరలు తగ్గడం లేదు. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర ఎటువంటి ఛార్జీలు లేకుండా మనం చూసుకుంటే కానీ 440 దినార్లు పలుకుతుందని చెప్పేసి, అలాగే భారతీయులు ఎక్కువగా కొనే 22 క్యారెట్ల బంగారం ధర ఎటువంటి ఛార్జీలు లేకుండా 1 తులం బంగారం ధర 400 దినార్లు అయితే పలుకుతూ ఉందన్నమాట. అంటే ఇతర ఛార్జీలు అన్ని కలుపుకుంటే కానీ 430 దినార్లు, 40 దినార్లు, 450 దినార్లు కూడా తులం ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి చాలా మంది కొనుగోలు చేస్తూ ఉన్నవారు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కువైట్ లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నా, ఇండియాలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నా కొనుగోలు మాత్రం తగ్గడం లేదని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో కువైట్ లో మనం చూసుకుంటే కానీ 1.8% అమ్మకాలు పెరిగినట్లయితే తాజా నివేదిక తెలుపుతూ ఉంది. కువైట్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పేసి 2025 రెండవ త్రైమాసికంలో అధికారిక గణాంకాల ప్రకారం కువైట్ బంగారం దిగుమతులు మనం చూసుకుంటే 119.3% పెరుగుదలను నమోదు చేసిందని చెప్పేసి, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే రేట్లు పెరిగినా గానీ ఈ సంవత్సరం బంగారం కొనుగోలు ఎక్కువగా ఉన్నాయి. కువైట్ దేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంది. అలాగే భారతదేశంలో మనం చూసుకుంటే శని త్రయోదశి రోజే మనం చూసుకుంటే రికార్డు స్థాయిలో 85,000 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు జరిగాయి. దీపావళి పండుగ మొత్తం కలుపుకుంటే కానీ 1,00,000 కోట్లకు పైగా బంగారం అమ్మకాలు జరిగాయి. చాలా మంది ఇది విన్న తర్వాత ఇండియా పేద దేశం అని ఎవరు చెప్పారు? కేవలం 2-3 రోజుల్లోనే 1,00,000 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసి ప్రపంచంలోనే భారతదేశం చరిత్ర సృష్టించిందని చెబుతూ ఉన్నారు. మరి కువైట్ లో మీరు బంగారం కొనుగోలు చేసి ఉంటే రేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.